ముఖ్యమంత్రి గారు గోదావరి జిల్లాల ఇరిగేషన్ ప్రాజెక్టులను సంరక్షించండి. అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే వినతి. ముఖ్యమంత్రి గారు కాటన్ ద్వారా నిర్మించిన బ్యారేజ్తో సహా ఉభయ గోదావరి జిల్లాల్లోని ఇరిగేషన్ ప్రాజెక్టులను సంరక్షించండి సార్ అంటూ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేస్తూ అపర అన్నపూర్ణగా రక్షిస్తున్న ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజ్ మరమ్మతులకు గేట్ల రిపేర్లకు తక్షణమే చర్యలు చేపట్టండి సార్ అంటూ మంగళవారం అసెంబ్లీ సాక్షిగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ముందుగా కాటన్ బ్యారేజ్ మరమ్మతుల కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గోదావరి డెల్టాలో లాకులు, షట్టర్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కోరారు. అధ్యక్ష, ఏదైతే కాటన్ బ్యారేజ్ విశిష్టతను గుర్తించి రైతుల సమస్య గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారు కాటన్ బ్యారేజ్ మరమ్మతులకి నిధులు మంజూరు చేసినందుకు మొట్టమొదటిగా ఓ గోదావరి ప్రాంత వాసిగా, ప్రజాప్రతినిధిగా ముఖ్యమంత్రి గారికి, జలవనరుల శాఖ మంత్రి గారికి గోదావరి రైతుల తరఫున హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. కాటన్ బ్యారేజ్ లేని గోదావరి డెల్టా అంటే ఈరోజు 5 జిల్లాలు, దాన్ని ఊహించలేము అధ్యక్ష. దాదాపు 10.5 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తూ ఉంది. 2 కోట్ల మంది ప్రజలకి మంచినీరు అందిస్తూ ఉంది. గోదావరి జిల్లాల్లో పరిశ్రమలకు కానీ, లక్షల ఎకరాల్లో చేపల చెరువులకు కానీ నీరు అందిస్తూ ఉంది. ఇంతటి విశిష్టత ఉన్న కాటన్ బ్యారేజ్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. 2022లో 117 గేట్లు మార్చాలని సిడబ్ల్యూసీ నిపుణులు హెచ్చరించిన, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు 200 కోట్లు నిధులు ఇస్తామన్నా దాన్ని నిర్లక్ష్యం చేశారు. 2014లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే 31.77 కోట్ల ఖర్చుతో 64 గేట్లను రిపేర్ చేయడం జరిగింది. మరి ఇవాళ దానికి నిధులు మంజూరు చేశారు. మరి ఇప్పటికే కొంత టెండర్స్ పిలవడం ఆలస్యమైందేమో అని ఒక ఆలోచన రైతాంగంలో వచ్చింది. ఏదైతే క్లోజర్ పీరియడ్లో ఉందో, క్లోజర్ పీరియడ్లో ఈ గేట్లు మరమ్మతులు పూర్తి చేసి ఉన్న 197 గేట్లలో దాదాపు 117 ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయని నిపుణులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ పనులు వెంటనే మొదలు పెట్టాలి, రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేయాలనేది మీ ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియజేసుకుంటూ, మరి రైతులకి సాగునీరు అందించే అపర భగీరథుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారికి పేరుంది. అదేవిధంగా గోదావరి ముద్దుపెట్ట శ్రీ రామానాయుడు గారు కాటన్ బ్యారేజ్కి ప్రాధాన్యత ఇచ్చి నిధులు ఇచ్చిన విధంగానే గోదావరి డెల్టాలో లాకులు, షట్టర్స్ కానీ, లాకులు మరమ్మతులు కానీ నిధులు మంజూరు చేసి ఏదైతే లీకేజెస్ ఉన్నాయో దాన్ని అరికట్టి రైతులకు సక్రమంగా సాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టమని కోరుతా ఉన్నా. ఇంకొక ముఖ్య విషయం అధ్యక్ష, నిన్నటి రోజున మా ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు మేము పెదపూడి మండలంలో పర్యటించడం జరిగింది. టైలాండ్లో సాగునీరు ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు. అధికారులకి తగిన ఆదేశాలు మంత్రి గారు ఇచ్చి సమన్వయం చేసి టైలాండ్లో వాటర్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వెంకటనగరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో అది కనీసం ఒక వారం రోజులు నడిపినట్టయితే రంగంపేట మండలంలో చెరువులు నింపుకుంటే రేపు వేసవిలో నీటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. గోదావరిలో నీరు తక్కువగా ఉందనే కారణంతో అది ఆపరేట్ చేయట్లేదు. మంత్రి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్ని గ్రామాల రైతులు కూడా వెంకటనగరం లిఫ్ట్ ఇరిగేషన్ కనీసం ఒక వారం రోజులు నడపాలని కోరుతా ఉన్నారు. దానికి కూడా చర్యలు తీసుకోమని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటూ సెలవు అధ్యక్ష. మంత్రి గారు ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ మరి 10 లక్షల మంది ఏదైతే ఎకరాలకి సాగునీరు అందిస్తూ, అదేవిధంగా వేలాది గ్రామాలు, లక్షలాది జనాభాకు మరి త్రాగునీరు అంటే ఇట్లా లక్షలాది ఎకరాలకు సాగునీరు, లక్షలాది ప్రజలకి త్రాగునీరు అందించేటువంటి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు సంబంధించి 175
క్రష్ గేట్లు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. 10 స్కవర్ గేట్లు, 12 హెడ్ స్లూయిస్ గేట్లు ఉన్నాయి. ఏదైతే ఆ రోజు 2014, 2019 ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ 175 క్రస్ట్ గేట్లకు సంబంధించి ఆ రోజు 31.77 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి 58 గేట్లను ఆ రోజు కొత్త గేట్లను మనం ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మిగిలినటువంటి ఈ యొక్క 117 గేట్లు అంటే 175లో 58 ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కొత్త గేట్లు పెట్టాం. మిగిలిన 117 గేట్లు, అదేవిధంగా ఏదైతే 10 స్కవర్ గేట్లు, 12 హెడ్ స్లూయిస్ గేట్లు మరామతులు, అదేవిధంగా 12 హెడ్ స్లూయిస్ కింద వరుసలో ఉన్నటువంటి గేట్లు కొత్తవి ఏర్పాటు చేసేటువంటి విధంగానే ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 150.09 కోట్ల నిధులు మంజూరు చేసి ఈ పనుల్ని అంటే ఏదైతే మెకానికల్ రిపేర్స్ అంటే స్టాప్ లాక్ గేట్స్, స్కవర్ గేట్స్ కు సంబంధించి రబ్బర్ సీల్స్, శాండ్ బ్లాస్టింగ్, మరి పెయింటింగ్, రోలర్ బేరింగ్స్, వైర్ రోపులు ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా ఎలక్ట్రికల్ రిపేర్లు కూడా కేబులింగ్, వైరింగ్, కంట్రోల్ ప్యానల్స్, 102 గేట్లకు మాస్టర్ కంట్రోల్ ప్యానల్స్, ట్రాన్స్ఫర్స్, జనరేటర్స్, ఈ రకంగా ఏదైతే ప్రమాదభరితంగా ఉన్నటువంటి యొక్క ధవళేశ్వరంకు సంబంధించినటువంటి గేట్లన్నింటినీ కూడా మళ్ళీ కొత్త గేట్లను ఏర్పాటు చేసుకోవడానికి ఆల్రెడీ టెండర్స్ ని మొన్న 9/1/2026 టెండర్స్ ని పిలవడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క టెండర్స్ కూడా ఈ నెలలోనే ఫైనలైజ్ చేసుకుని ఆ ఏజెన్సీని ఫిక్స్ చేసి ఖచ్చితంగా మరి త్వరితగతంగానే ఈ సీజన్ లోనే ఈ యొక్క కొత్త గేట్లు ఏర్పాటు చేసేటువంటి విధంగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ, ఎందుకంటే ఇక్కడ ఏదైతే గౌరవ సభ్యులు కూడా చెప్పారు, మీకు కూడా తెలుసు గోదావరి జిల్లా వాసులుగా ఆ రోజు 14-19లో ప్రమాదంగా ఉన్నాయని 58 గేట్లు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కొత్త ఏర్పాటు చేశారు. మళ్ళీ ఈ రోజు 24లో మళ్ళీ మనం మిగిలినటువంటి 117 గేట్లు మనం ఈ రోజు కొత్త ఏర్పాటు చేస్తున్నాం. మధ్యలో 19-24 5 సంవత్సరాల్లో ఆ రోజు సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు సైతం ఈ గేట్లు ప్రమాదంగా ఉన్నాయి, ఈ ధవళేశ్వరం బ్యారేజీ కనుక ప్రమాదంలో ఉంటే మొత్తం ఏదైతే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డెల్టా అంతా కూడా మళ్ళీ అస్తవ్యస్తం అయిపోతుంది, కనీసం చుక్క నీరు కూడా అందనటువంటి పరిస్థితి ఉందని హెచ్చరించినా కూడా 5 సంవత్సరాలు గత ప్రభుత్వం రూపాయి కూడా పెట్టలేదు అధ్యక్ష. కానీ ఈ రోజు ఏదైతే ఈ యొక్క రాష్ట్ర సాంకేతిక నిపుణుల సిఫార్సును అమలు చేస్తూ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా గౌరవ సభ్యులు ఇంకొక రెండవది కూడా ప్రశ్నలు ఏమనెత్తారు అధ్యక్ష. ఏదైతే గోదావరి డెల్టాకు సంబంధించి ఇక్కడ ఏదైతే షట్టర్స్ కానీ లాకులు కానీ ఈ వ్యవస్థ ఏదైతే ఉందో దీనికి కూడా ఏదైతే నిధులు మంజూరు చేయమని చెప్పేసి కూడా అడగడం జరిగింది అధ్యక్ష. వాస్తవం, ఎందుకంటే ఆయన ఒక్క నియోజకవర్గమే కాదు, ఈ రోజు డెల్టాలో ఉన్నటువంటి 30-34 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ఇది మొదటి పంట మరి ఈ యొక్క డ్రైనేజ్ సమస్య వల్ల మొదటి పంట నష్టపోతూ ఉన్నటువంటి పరిస్థితి, రెండవ పంటకి నీరు శివారు ప్రాంతాలకు అంతగా నష్టపోతున్నాం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మరి ఆయన యొక్క ఆలోచన మేరకే మొన్న ఏరియల్ రైడర్ సర్వే కూడా ఇచ్చాము అధ్యక్ష 13.428 కోట్ల రూపాయలతో. అంటే ఏదైతే ఈ యొక్క ఏరియల్ లైడర్ సర్వే చేస్తే మనకి డిపిఆర్ తయారు చేస్తారో, డిపిఆర్ తయారైతే మొత్తం డెల్టాకు సంబంధించినటువంటి ఏదైతే ఎంత ఎస్టిమేషన్ వస్తే దాని ప్రకారం డెల్టా మోడరేషన్ కింద పనులు చేపట్టాలని భవిష్యత్తులని కూడా నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా మూడవ ప్రశ్న ఏదైతే ఈ యొక్క నీటి ప్రవాహం అంటే ఏదైతే కెనాల్స్ లో శివారు ప్రాంతాలకి కొంచెం వాటర్ కేర్సిటీ ఉందని గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. మేము కూడా నిన్ననే రివ్యూ చేసి ఇప్పుడు ఏదైతే గోదావరిలో అంటే ఈస్టర్న్ డెల్టాకి 2200, సెంట్రల్ డెల్టాకి 1500, వెస్టర్న్ డెల్టాకి 4000 ఉందో మొత్తం 7800 క్యూసెక్ నీరు రిలీజ్ చేస్తున్నారు అధ్యక్ష. దీనిని 9000 నుంచి 10,000 దాకా పెంచమని చెప్పేసి కూడా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష. ఖచ్చితంగా శివారు ప్రాంతాలకి వాటర్ తీసుకెళ్లి ఆఖరి ఎకరం వరకు నీరు అందించేటువంటి బాధ్యత తీసుకుంటాం అధ్యక్ష.